ఆరోగ్యాలతో ఇంకా ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోయి ఒక సంస్కారవంతమైన జీవితం గడిపే విధంగా ఆ స్వామివారు ఆశీర్వాదం అందేయాలని చెప్పి ఆ స్వామివారిని తలుస్తూ కొలుస్తూ ప్రతి సంవత్సరం కూడా సిరిసిల్లలో సంఘం ఆధ్వర్యంలో మార్కండేయుల వారి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా ఘనంగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఈసారి కొత్తగా దేవాలయ నిర్మాణం పునర్నిర్మాణం జరుగుతుండడం అయినప్పుడు కూడా ఆ స్థాయిలోనే ఈరోజు ఉత్సవాలు నిర్వహించే ప్రయత్నం చేయడం చాలా సంతోషం. తప్పకుండా దేవాలయ నిర్మాణానికి హిందువులందరూ సహకరించాలి, అందరూ భాగస్వామి ఉండాలి. అయోధ్యలో 500 సంవత్సరాల నుంచి ఎదురుస్తున్నటువంటి దివ్యమైన భవ్యమైన రామమందిర నిర్మాణంలో దేశవ్యాప్తంగా ప్రతి హిందూ భాగస్వామితో దేవాలయ నిర్మాణం జరిగింది. ఇవాళ సిరిసిల్ల పట్టణంలో కూడా మార్కండేయుల వారి దేవాలయంలో అందరు భాగస్వామి ఉండాలి, అందరు కలిసిమెలిసి సంఘటితంగా సమైక్యంగా ఈ దేవాలయ నిర్మాణంలో భాగస్వామి కావాల్సి వస్తుంది. చాలా పవర్ఫుల్ టెంపుల్ కాబోతున్నది సిరిసిల్ల ఈ ప్రాంతానికి మొత్తం. చుట్టుపక్కల జిల్లాలో కూడా ఈ టెంపుల్ యొక్క స్వామివారి యొక్క శక్తి ఇవాళ వ్యాపితమైనటువంటి అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా దానికి పార్లమెంట్ సభ్యునిగా ఒక హిందూగా తప్పకుండా నేను కూడా సహకారాలు అందిస్తా. చాలా పవర్ఫుల్ టెంపుల్, అందరికి తెలిసి ఉండాల్సింది. అందరికీ విజ్ఞప్తి చేస్తాం. మరొకసారి మార్కండేయుల వారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై మార్కండేయ.